మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 19న ఉగాది. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగను హిందువులు అందరూ జరుపుకుంటారు. ఇక ప్రతి సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ సంవత్సరం పేరు మారుతుంది. అయితే ఈ 2026లో మార్చి 19న శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఉగాది రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, మీ దశ మారిపోతుంది. కటిక పేదరికంలో ఉన్నవారైనా సరే కుబేరులుగా మారిపోతారు. ఉగాది రోజు అందరూ ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకోవాలి. కొత్త బట్టలు ధరించాలి. తప్పనిసరిగా ఉగాది పచ్చడి తినాలి. ముఖ్యంగా ఈరోజు ఆవు కనిపిస్తే ఒక పని చేయండి, మీకు సకల సంపదలు లభిస్తాయి. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మెనుపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది కూడా గోవే. ఇలాంటి ఆవు ఉగాది రోజు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో గోమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మార్చి 19వ తేదీ గురువారం నాడు ఉదయం 6:55 వరకు ఫాల్గుణ అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాదికి సంబంధించిన పనులన్నీ ఉదయం 7 గంటల తర్వాతే ప్రారంభించుకోవాలి. సాధారణంగా ఉగాది పండుగ వచ్చిందంటే చాలు, చాలామంది ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని, దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. కానీ ఈసారి ఉగాది రోజున ఉదయం 7 గంటల తర్వాతే మీ ఇంటిని కానీ పూజ గదిని కానీ శుభ్రం చేసుకోండి. ఉగాది రోజున ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజిస్తే ఇంకా మంచిది. ఈ ఉగాది పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఇల్లంతా క్లీన్ చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించండి. ఆ తర్వాత తలకు మరియు శరీరానికి నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది గనుక అలా తలస్నానం చేయండి. ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులని వేసుకుని స్నానం చేయాలి. స్నానం అనేది కేవలం మన శరీరం మీద మురికిని శుభ్రం చేసుకోవడం కోసం మాత్రమే కాదు, మన మీద ఉన్నటువంటి నెగిటివ్ శక్తిని దూరం చేసుకుని మన ఆయుష్ను పెంచుకోవడం కోసం చేస్తాము గనుక ఈ ఉగాది రోజు నీటిలో మీరు కొన్ని వేప పువ్వులను కానీ లేదా 5 వేపాకులను కానీ లేకపోతే 5 తులసి ఆకులను కానీ వేసుకొని ఈ నీటితో మీరు స్నానం చేయాలి. ఇవన్నీ కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒక్కటి కలుపుకుంటే సరిపోతుంది. ఇక స్నానం చేశాక పసుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలను కానీ, పింక్ కలర్ వస్త్రాలను కానీ ధరించండి. ఈ పండుగ రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించుకోండి. ఉగాది రోజున ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి దైవాకర్షణ పెరుగుతుంది. ఇక పూజ చేసే ఆడవారు ఈరోజు కాళ్లకు పసుపు రాసుకొని పూజ గదిలో దీపారాధన చేసుకోండి. ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ ఉగాది రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో పాలు పొంగించుకోవాలి. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఉగాది రోజున ఇంట్లో పాలు పొంగిస్తే సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పూజలో మీ పేరు, మీ గోత్రం చెప్పుకొని ఈ ఏడాది నా కుటుంబం బాగుండాలని బలంగా సంకల్పం చెప్పుకొని ఇంట్లో దీపారాధన చేయండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఉగాది పచ్చడిని తప్పనిసరిగా స్వీకరించాలి.
ఈ ఉగాది రోజున కొత్తగా మట్టి కుండను కొని ఆ మట్టి కుండలో ఉగాది పచ్చడిని తయారు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిసి వస్తాయి. అలాగే ఈ ఉగాది రోజు తప్పనిసరిగా కొత్తగా పంచాంగాన్ని కొని మీ పూజ గదిలో దేవుని చిత్రపటాల వద్ద ఉంచి పూజ చేసుకోండి. కాలపురుషుని అనుగ్రహం కలిగి ఏడాదంతా గ్రహదోషాలు లేకుండా ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఉగాది రోజున మీ పూజ గదిలో ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది. రాళ్ళ ఉప్పుతో వెలిగించే ఈ దీపాన్ని ఐశ్వర్య దీపమని కూడా అంటారు. మీ పూజ గదిలో ఒక చిన్న ఇత్తడి పళ్ళంలో కానీ లేదా ఒక మట్టి ప్రమిదలో కానీ రాళ్ళ ఉప్పును పోసి ఆ ఉప్పు పైన మట్టి దీపం పెట్టి దీపం వెలిగించండి. ఉగాది రోజున ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంట్లోని దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే వివాహమైన ఆడవారు ఈ ఉగాది రోజున తులసి కోటను పూజించాలి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. అలాగే మీకు వీలు కుదిరితే ఉగాది నాడు ఉదయం ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత 5 ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వారికి తాంబూలం అందించండి. మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది. ఉగాది రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడను అని శాస్త్రాలలో చెప్పారు. ఉగాది రోజున ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈరోజు ఇంట్లోని స్త్రీలు ఉసూరమంటూ ఏడవకూడదు. గుమ్మంపై కూర్చుని అన్నం తినడం, గుమ్మానికి అడ్డంగా కూర్చుని తల దువ్వడం వంటి పనులు చేయకూడదు. అలాగే ఈరోజు తల విరబూసుకుని ఇంటి బయట తిరగకూడదు. ముఖ్యంగా గుడికి విరబూసుకుని వెళ్ళకూడదు, మహాపాపం తగులుతుంది. సహజంగా ఉగాది వంటి ముఖ్యమైన పర్వదినాలలో నాన్ వెజ్ ఒక్కటి తినకూడదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ నాన్ వెజ్తో పాటుగా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా ఇలాంటి పండగ రోజుల్లో తినకూడదు. మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఈ కూరలు తినడం వల్ల మీరు చేసినటువంటి పూజకు ప్రతిఫలం అనేది దక్కకుండా పోతుంది. కాబట్టి ఇంట్లో ముఖ్యంగా ఆడవారు తెలుసుకోవాలి ఏ కూర వండకూడదు అని చెప్పి. ఈ ఉగాది రోజు ప్రత్యేకంగా ములక్కాడ అనేది నిషిద్ధం. ఎట్టి పరిస్థితులలో ఈరోజు ములక్కాడ అనేది వండుకోకూడదు, తినకూడదు. అలాగే నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితులలో వండుకోకూడదు, తినకూడదు, ఇంటికి కూడా తెచ్చుకోకూడదు. తర్వాత కాలీఫ్లవర్ కూడా అవాయిడ్ చేయాలి. కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా అని, లేదంటే కాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి పిల్లలకి ఇష్టమని చెప్పి, అలాగే హెల్త్కి కూడా మంచిదని చెప్పి వండుతూ ఉంటారు. కానీ ఈ ఉగాది రోజు దీన్ని మాత్రం పొరపాటున కూడా తినకండి. తరువాత వచ్చేసి క్యారెట్ ఆరోగ్యానికి కానీ కళ్ళకి కానీ చాలా మంచిది. కానీ క్యారెట్ని ఈ ఒక్క ఉగాది రోజు వండుకోకూడదు, జ్యూస్ రూపంలో కూడా తీసుకోకూడదు. అలాగే కాకరకాయ మనకి ఆరోగ్యానికి ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం కాకరకాయను తినకూడదు. కోడిగుడ్డు కూడా ఈరోజు తినకూడదు. కోడిగుడ్డు అనేది వెజ్ అని ఈ మధ్య చాలామంది తింటున్నారు. కోడిగుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఉగాది రోజు గుడ్డును మాత్రం తినకూడదు. అలాగే సొరకాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని రకాలైన పోషక విలువలతో ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం సొరకాయ తినకూడదు. తరువాత వచ్చేసి క్యాబేజీ అన్నమాట. క్యాబేజీని చాలామంది ఆరోగ్యానికి మంచిది అని చెప్పి, పోషకాలు ఎక్కువ ఉంటాయని చెప్పి తింటారు. కానీ ఒక్కరోజు తినకండి. తరువాత బూడిద గుమ్మడికాయ. ఇప్పుడు ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కరూ కూడా బూడిద గుమ్మడికాయ తింటున్నారు. వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే జ్యూస్ రూపంలో తాగుతూ ఉన్నారు. విడి రోజుల్లో తాగొచ్చు. కానీ ఉగాది రోజు మాత్రం బూడిద గుమ్మడికాయ కానీ, లేదంటే తీపి గుమ్మడికాయ కానీ ఇంటికి తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం అనేది చేయకూడదు. తరువాత దొండకాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. తరువాత పొట్లకాయ మనకి పాము ఆకారంలో పొడవుగా ఉంటుంది.
మనకి ముఖ్యమైన పర్వదినాలలో ఇలా ఉగాది అప్పుడు పొట్లకాయ కూడా ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం అనేది చేయకూడదు. గోరు చిక్కుడు కానీ, విత్తనాల చిక్కుడు కానీ ఈ ఉగాది రోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. చాలామంది పీచు పదార్థం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి గోరు చిక్కుడు, గింజ చిక్కుడు తింటారు. కానీ ఉగాది రోజు మాత్రం చిక్కుళ్ళు వద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ను అస్సలు టచ్ చేయకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలాంటివేమీ ఈరోజు అస్సలు తినకూడదు. ఇంట్లో వండకపోతే చాలామంది బయట బేకరీల దగ్గరకు వెళ్ళి ఎగ్ పఫ్లని, చికెన్ పఫ్లని తినేస్తూ ఉంటారు. లేదా నూడిల్స్, మంచూరియా రూపంలో, బిర్యానీల రూపంలో నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం నోరు కట్టుకోండి, నాన్ వెజ్ తినద్దు. ఈ ఉగాది రోజు ఇన్ని కూరలు తినకూడదు అని చెప్పారు కదా, మరి ఏం తినాలి అని చెప్పి అడుగుతారు చాలామంది. వీటిని మినహాయించి మనకి పప్పు, సాంబార్లో 2 టమాటాలు కోసుకుని సాంబార్ కాచుకోవచ్చు, లేదా పప్పు వండుకోవచ్చు. ఇలా వీటిని మినహాయించి ఈ ఒక్కరోజు ఏదో ఒక కూర వండుకోవడానికి ట్రై చేయండి. అలాగే లక్ష్మీదేవికి తమలపాకులంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఉగాది రోజున లక్ష్మీదేవి పటం ముందు తమలపాకులు పెట్టి దీపారాధన చేయండి. మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈరోజు ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను మూటగా కట్టి మీ వ్యాపార స్థలంలో కానీ, గల్లాపెట్టెలో కానీ పెట్టుకోండి. ఇక ఈ ఏడాదంతా వ్యాపారంలో అధిక లాభాలు పెరుగుతాయి. అంతేకాదు, ఈరోజు సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ ఉగాది రోజున తదాస్తు దేవతలు తిరిగే సమయంలో, అంటే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల సమయంలో ఇంట్లో దీపం వెలిగించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక అసలు విషయంలోనికి వస్తే, ఉగాది రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది రోజు బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా ఉగాది రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ
ఈ ఉగాది రోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీ ఇంట్లో దరిద్రం బయటకు పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక ఉగాది రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తిక్ గుర్తును వేస్తే చాలా మంచిది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీయండి. పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీస్తే మీ ఇంట్లోని చెడంతా కూడా బయటకు పోతుంది. దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. అనారోగ్యాలు దరిచేరవు. కనుక ఈరోజు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీయండి. పసుపులో లేదా గంధంలో పాలను కలిపి పేస్టులాగా చేసుకొని ఆ పేస్టుతో స్వస్తిక్ గుర్తు వేయండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చినా మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది. ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు వంటివి ఇవ్వకండి. మీ చేతులతో ఇవ్వకండి. సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు, కత్తెరలు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి. అలా కాకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అంటే పిల్లలు కానీ మీ భర్త కానీ మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకు కొత్త సంవత్సరం, ఉగాది పండుగ. ఈ సంవత్సరంలో మొదటి పండుగ. అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది. వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి, కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి. పొదైన వస్తువులను, ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి. ఇస్తే వారు మీకు దూరమవుతారు. వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు. ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు, దానం చేయకూడని వస్తువు చీపురు. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి, బంధువులకు అస్సలు ఇవ్వకండి. అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఊడవనివ్వకండి. మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఊడవటం అంత మంచిది కాదు. ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి. కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఊడవమని మాత్రం చెప్పకండి. అలాగే పక్కింటి వారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి, 5 నిమిషాలలో తెచ్చి ఇస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి. కొంతమంది పక్కింటి వారు కొత్తగా వచ్చిన వారు చీపురు తెచ్చుకోరు. చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి, ఊడ్చుకొని ఇచ్చేస్తాము అంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవ్వరికీ కూడా చీపురు ఇవ్వవద్దు. అది ఏ చీపిరైనా సరే, పుల్లల చీపిరి, కుంచీపిరి, ఇల్లు ఊడ్చుకునే చీపిరి, బయట ఊడ్చుకునే చీపిరి, ఏ చీపిరైనా సరే ఇవ్వవద్దు. చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది. ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె. వంటలే వాడే కొబ్బరి నూనె కానీ, తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు. మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి. పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడము కానీ, చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు. ఒకవేళ మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు, కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి. అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి. క్రింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. ఉగాది రోజున చీపురులు, కత్తి, కత్తెరలు, కొబ్బరి నూనె ఎవరికీ దానం చేయకండి. ఇతరులకు ఇవ్వకండి. కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరమంతా మీకు కష్టాలు తప్పవు.
అలాగే ఉగాది రోజు విరిగిపోయిన చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు. మీకు పనికిరాని వస్తువులు దానం చేయటం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. చిరిగిన బట్టలు, పుస్తకాలు, వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా దానం చేసినా కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో బాధలతో గడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం వేళ బ్రహ్మ సృష్టిని చేశాడు. దీనిని మనం ఉగాది పండుగగా జరుపుకుంటున్నాము. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని అనుకుంటాడు. కానీ సోమకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండే వేదాలను దొంగిలిస్తాడు. వేదాలు లేకుండా సృష్టి చేసే శక్తి బ్రహ్మకు లేదు. ఆ వేదాలను తీసుకుని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తితో ఇలా అంటాడు, దేవా, నీకు తెలియనిది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరికి నశిస్తూ ఉన్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోముకుడనే రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వలన సృష్టి చేయటంలో నాకు ఆటంకం కలిగింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని బ్రహ్మ ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు, బ్రహ్మదేవ, విచారించకు. నేను మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని మత్స్యావతారం ఎత్తుతాడు. విష్ణువు చిన్న చేప రూపంలో సరస్సులోనికి ప్రవేశిస్తాడు. కశ్యప మహర్షి సూర్యుడికి ఆజ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసిల్లోనికి చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండంలో వేస్తాడు. క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలమంతా కూడా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు. క్షణాల్లో దాని ఆకారము పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోనికి పంపిస్తాడు. ఆ చేపపిల్ల సరస్సు అంతటినీ కూడా అలుముకుంటుంది. ఇదంతా ఆయనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దానిని సముద్రంలోనికి వదులుతాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు కశ్యప మహర్షికి ప్రళయం నుండి కాపాడుతానని మాట ఇస్తాడు. సముద్రంలోనికి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది. సోమకాసురుడు దొంగలించిన వేదాలను ఆహార పదార్థాలు అనుకుని మింగుతాడు. కానీ అతనికి ఆకలి తీరదు. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా చేప రూపంలో ఉన్న శ్రీహరి కనిపిస్తాడు. ఆ చేపను మింగాలని సోమకుడు అనుకుంటాడు. ఆ విధంగా శ్రీహరి సోమకురుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కోరలతో సోమకాసురుణ్ణి పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను అలాగే సోమకాసురుణ్ణి శంఖంగా మార్చుకుని దానిని కూడా తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు. వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి, బ్రహ్మదేవ, ఈ సృష్టిని కొనసాగించు అని చెప్తాడు. దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయటం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టిని చేయటం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజే ప్రారంభిస్తాడు. ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తినాలి. దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శరీరంలోని వ్యాధులను ఉగాది పచ్చడి నయం చేస్తుంది. అయితే చాలామంది తెలియక ఉగాది పచ్చడి విషయంలో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దాని వలన రావాల్సిన ఫలితం రాదు. ఉగాది పచ్చడి తిన్నా రోగనిరోధక శక్తి పెరగదు. మరి ఉగాది పచ్చడి విషయంలో చేయకూడని తప్పులు ఏమిటి?
ఉగాది పచ్చడిలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఉగాది పచ్చడి తినే ముందు ఏ మాట పలికితే ఆరోగ్యము, ఐశ్వర్యము వస్తాయి, మీ శరీరం దృఢంగా వజ్రంలాగా మారుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఉగాది పండుగకు మాత్రమే చేసే ప్రత్యేకమైన పదార్థం ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి షట్రుచుల సమ్మేళనము. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని షట్రుచులు ఉన్న ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడిని శాస్త్రాలలో నింబకుసుమ భక్షణం, అశోక కలికా ప్రాసనం అని వ్యవహరించేవారు. ఋతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ప్రారంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో నెయ్యి, వేప పువ్వు, చింతపండు, బెల్లము, మిరియాల పొడి వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉదయం పూట స్నానం చేసుకొని ఖాళీ కడుపుతో సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించటం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని భావం. పలు రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు, ప్రబోధాత్మకం కూడా. తీపి వెనుక చేదు, పులుపు, వగరు ఇలా పలు రుచులకు జీవితాన్ని, కష్టాలు తదితర అనుభూతులు ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దుఃఖానికి కృంగకు, సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్ని ఇస్తుంది ఈ ఉగాది పచ్చడి. మరి ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలేంటి? ఈ పచ్చడి తినటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుకుతాయి అంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిలో వాడే వేప పువ్వు బుధుడికి సంబంధించినది. ఇందులో వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఋతుమార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ అనగా తట్టు, అమ్మవారు, కటకము, కలరా, మలేరియా సోకకుండా వేప నిరోధిస్తుంది. ఒక రకంగా ఇది మన శరీరానికి యాంటీ వైరస్ ప్రొటెక్టర్గా పనిచేస్తుంది. గుమ్మానికి వేప ఆకులు కట్టడం వల్ల కలుషితం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు. వేప పువ్వును పచ్చడిలో వేయటం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి వాత, పిత్త, కఫాన్ని నిర్మూలించే తమ ఉపకృతి ఏర్పడుతుంది. ఈ శక్తినిచ్చేవాడు బుధుడు అంటారు. ఇక రెండవది బెల్లము. ఇది గురుగ్రహానికి సంబంధించిన వస్తువు. దీనిలోని ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదంలో చాలా మందులకు దీనిని అనుపానంగా వాడుతూ ఉంటారు. గురుడు పూర్తిగా శుభక్షి గ్రహం కావటం వల్ల కలిసిమెలిసి ఉండే గుణాలని మన మనసులో పెంపొందిస్తాడు. అలాగే మామిడి ముక్కల్లో తీపి, పులుపుతో పాటు వగరు గుణం ఉంటుంది. ఈ గుణం శుక్రునికి ప్రతీక. శుక్రుడు సౌందర్యాధిపతి. చర్మం ఆరోగ్యవంతంగా, ముడతలు పడకుండా, నునుపుగా ఉండడానికి మామిడిలోని లక్షణాలు ఉపకరిస్తాయి. విపరీతమైన చలి తర్వాత వేడితో పెదవులు పగలటం వంటి లక్షణాలను మామిడిలోని వగరు నివారిస్తుంది. మామిడి ముక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగటమే కాకుండా చర్మ వ్యాధులు కూడా రాకుండా నిరోధిస్తుంది. తరువాత చింతపండు. పులుపు శుక్రుని సంకేతం. కనుకు మామిడి ముక్కలతో కలిపి చింతపులుపు మరింత ఆలోచన శక్తిని పెంచి మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఫలితంగా టెన్షన్, హడావడి లేని జీవితాన్ని గడపగలం. ఈ పులుపు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతలో ఉన్న ఇంకొక సుగుణం ఏమిటి అంటే చింతను దూరం చేయటమే. మానసిక అనారోగ్యం ఉన్న వారికి చింతలు పెరగకుండా, మానసిక చాంచల్యాన్ని కలగకుండా చేసేందుకు ఈరోజు కొద్ది ప్రమాణంలో చింతపండు వాడాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. మిరియాలు. ఇవి కారపు గుణం కలిగినవి. ఇవి హయగ్రీవునికి ప్రీతికరమైనవి. ఆలోచన శక్తిని పెంచుతాయి. అరటి. కొన్ని ప్రాంతాల్లో అరటిపండు ముక్కలు కూడా ఉగాది పచ్చడిలో కలుపుతారు. అరటిపండు చంద్ర ప్రధానమైన గుణం కలది. అంతేకాక ఇది శరీరానికి అవసరమైన సమగ్ర పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఇలా ఉగాది పచ్చడినే కాదు, మన సాంప్రదాయంలోని పండుగలు, పర్వదినాల్లో చేసుకునే వంటలన్నీ గ్రహ గమనాలపై ఆధారపడి రూపొందించినవే. వేప పువ్వు, బెల్లము, మామిడి ముక్కలు, చింతపండు పులుసు, మిరియాలు, అలాగే నెయ్యి. ఈ 6 వస్తువులు కలిపి ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. శాస్త్రం ప్రకారం అయితే ఉగాది పచ్చడిలో 4 రుచులే ఉండాలి. అవి ఏమిటి అంటే తీపి, చేదు, పులుపు, ఉప్పు. శాస్త్ర ప్రకారం అయితే ఈ 4 రుచులతోనే ఉగాది పచ్చడిని చేసుకుని తినాలి. కానీ మన సాంప్రదాయం ఉగాది పచ్చడిని షట్రుచుల సమ్మేళనంగా మార్చింది. అందులో చేదు, తీపి, పులుపు, ఉప్పుతో పాటు వగరు, కారము రుచులను కూడా కలిపారు.
ఇలా షడ్రుచులతో ఉగాది పచ్చడిని చేసుకుని తినటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంవత్సరం పొడుగునా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఉగాది పచ్చడిలో ఏ పదార్థాలు వాడాలి, ఏ పదార్థాలు వాడకూడదు అనే విషయానికి వస్తే, చెడు కోసం వేప పువ్వును వాడాలి, తీపి కోసం బెల్లము తురుము వాడాలి, పులుపు కోసము కొత్త చింతపండు వాడాలి, ఉప్పు కోసము నెయ్యిని వాడాలి. చాలామంది ఉప్పదనం కోసం సాల్ట్ వాడుతూ ఉంటారు, కానీ సాల్ట్ వాడకూడదు, నెయ్యిని మాత్రమే వాడాలి. నెయ్యి లేకపోతే సైంధవ లవణం కానీ గల్లులుప్పు కానీ వాడుకోవాలి, సాల్ట్ మాత్రం వాడకూడదు. వగరు కోసం మామిడి పిందెలు వాడాలి, కారం కోసము మిరియాల పొడిని వాడాలి. చాలామంది కారం పొడి వేస్తూ ఉంటారు, కానీ కారపొడి కాదు, మిరియాల పొడి వేయాలి. రోజు ఉదయం పరగడుపున ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి. ఇక తరువాత ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఉగాది పచ్చడిని తినవచ్చు. ఈరోజు ఉదయం ఉగాది పచ్చడి తినే ముందు తతాయుర్ వజ్రదేహాయ సర్వ సత్కారాయ చ సర్వరిష్ట వినాశాయ నిమ్మకందల భక్షణం అనే శ్లోకాన్ని చదవాలి. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వలన మనిషి దేహం వజ్రంలాగా తయారవుతుంది, సర్వ అరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని అర్థము. కనుక ఈరోజు మొదటిసారి ఉగాది పచ్చడి తినే ముందు ఈ శ్లోకం అనుకుని తినండి. ఇలా ఇప్పుడు చెప్పిన విధంగా ఉగాది పచ్చడి చేసుకొని ఈ మంత్రాన్ని పఠించి తింటే సంవత్సరం వరకు రోగాలు రావు. మీ శరీరం వజ్రంలాగా మారుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడి చేసుకొని తిని శుభ ఫలితాలను పొందండి. ఉగాది రోజు అభ్యంగన స్నానం చేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేయాలి. ఈ పచ్చడిని ముఖ్యంగా ఇంటి యజమాని చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ముందుగా తాను తీసుకుని ఆ తర్వాత ఇంట్లో అందరికీ కూడా ఇవ్వాలి. ఇలా చేస్తే ఆ సంవత్సరం ఆ ఇంటి యజమానికి అదృష్టం కలిసి వస్తుందని ఒక నమ్మకం. ఇంటి యజమాని అందుబాటులో లేకపోతే ఇంటి పెద్ద కొడుకు చేయాలి, లేదా ఇంటి ఇల్లాలు చేయవచ్చు. భర్త ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆయనే చేయాలి. ఇలా చేస్తే అంటే ఇంటి యజమాని ఇలా చేసి పడగడుపునే ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోయి అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది రోజు పరగడుపున ఈ పచ్చడిని స్వీకరిస్తే ఎటువంటి గ్రహదోషాలైనా సరే మీ దరి చేరవు. కాబట్టి ఉగాది రోజు ఉగాది పచ్చడి విషయంలో ఈ నియమాలను పాటించి మంచి ఫలితాలను పొందండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.